Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So, our main aim is to make you fertile. So, ఈరోజు టాపిక్ ప్రెగ్నెన్సీ, డెలివరీ, పోస్ట్ డెలివరీలో స్కిన్ అంతా లాక్స్ అయిపోతుంది. సో దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో చూద్దాం. జనరల్గా డెలివరీ తర్వాత స్కిన్ అనేది లాక్స్ అయిపోతుంది. సో ఎవరెవరికి లాక్స్ అయిపోతుంది? జనరల్గా అందరికీ అబ్డమెన్ స్ట్రెచ్ అవ్వడం వల్ల లాక్స్ అయిపోతుంది. ఇంకొంతమందికి ఒబెసిటీ వాళ్ళకు ఇంకా లాక్స్ అయిపోతుంది. సింగిల్ బేబీ కాకుండా ట్విన్స్, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటాం. 2 బేబీస్ కానివ్వండి, 3 బేబీస్ కానివ్వండి, అలా ఉన్నా కూడా ఎక్కువ లాక్స్ అయిపోతుంది. దీని తర్వాత ఉమ్మునీరు ఎక్కువ ఉన్నా కూడా అబ్డమెన్ ఓవర్ స్ట్రెచ్ వల్ల లాక్స్ అయిపోతుంది. సో ఈ కండిషన్స్లో అంతా ఓవర్ లాక్సిటీ ఉంటుందన్నమాట. సో మనకు డెలివరీ తర్వాత కరెక్ట్గా మనం ఇది టేక్ కేర్ చేయకపోతే ఆ లూజ్ స్కిన్ అంతా పర్మనెంట్గా ఉండిపోతుంది. సో కొంతమందికి అబ్డామినల్ సాగింగ్తో పాటు చిన్న చిన్న అంబలికస్, బొడ్డు అంటారు కదా, బొడ్డు దగ్గర బుడిపలు అంటారు. అండ్ రెక్టల్ డైవారికేషన్, మనకు రెక్టస్ మజిల్ ఉంటుంది, స్కిన్ కింద రెక్టస్ మజిల్ ఉంటుంది. ఆ ఓవర్ స్ట్రెచ్ వల్ల రెక్టస్ కూడా సపరేట్ అయిపోతుంది, అని డైవారికేషన్ అంటారు. సో ఆ డైవారికేషన్ వల్ల హెర్నియాస్ రావడము అలా అన్నీ ఉంటాయన్నమాట. సో డెలివరీ తర్వాత చాలామంది బేబీని టేక్ కేర్ చేస్తారనమాట. మదర్ నెగ్లెక్ట్ చేసేస్తారు, సప్లిమెంట్స్ వేసుకోరు, డైట్ తినరు. సో ఇంకా మదర్ కూడా తన హెల్త్ చూసుకోదనమాట, బేబీ అనే ఉంటారు. సో మదర్కి డెలివరీ తర్వాత న్యూట్రిషియస్ డైట్ చాలా ఇంపార్టెంట్. ఫైబర్ డైట్ ఇవ్వాలి, హై ప్రోటీన్ డైట్ ఇవ్వాలి, వాటర్ బాగా తీసుకోవాలి. మెయిన్ ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆ కాల్షియం బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా బేబీకి సప్లై అవుతుంది కాబట్టి మదర్కి బ్యాక్ పెయిన్ రాకుండా, బోన్ పెయిన్స్ రాకుండా, మయాల్జియాస్ రాకుండా కాల్షియం సప్లిమెంట్స్ టిల్ 6 months వరకు చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ లూజ్ స్కిన్ మనం టైటన్ చేయడానికి అబ్డామినల్ బెల్ట్ అడ్వైస్ చేస్తాం. సో ఇది మెయిన్ ఏం చేస్తుందంటే స్కిన్ దగ్గరికి తెస్తుంది. అండ్ స్కిన్ కింద మనం రెక్టస్ మజిల్ అని చెప్తాం. సో అది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీలో, సో అది దగ్గరకు తీసుకురావడము, ఆ చిన్న చిన్న హెర్నియాస్ ఉంటే హీల్ చేయడము. సో మెయిన్ మజిల్ స్ట్రెంథనింగ్, స్కిన్ టోనింగ్ అవన్నీ రావాలంటే బెల్ట్ వాడితే చాలా మంచిది. సో మినిమం ఇది మ్యాక్సిమం టైం వాడాలండి. సో స్లోగా టైట్ చేసుకుంటూ ఉండాలి. ఒక పీరియడ్ ఆఫ్ 5 to 6 months బెల్ట్ వాడితే ఆల్మోస్ట్ అబ్డామినల్ టోన్ నార్మల్ కాకుండా కొంచెం చాలా వరకు నార్మల్ రీగైన్ అవుతుందన్నమాట. సో ఎవరైతే ఈ బెల్ట్ వాడరో, లేకపోతే డైట్ సరిగా తీసుకోరు, ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోరు, వాళ్ళకి ఆ లూజ్ స్కిన్ అలాగే ఉండిపోతుంది. ఆ చిన్న చిన్న హెర్నియాస్ అలాగే ఉండిపోతాయి. సో డల్ పెయిన్ రావడము, అగ్లీగా కనపడం అలా అన్నీ ఉంటాయి. సో వీళ్ళకి కొంతమందికి అబ్డామినోప్లాస్టీ సర్జరీ కూడా అడ్వైస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఆ స్కిన్ కట్ చేసి ఆ డైవారికేషన్ ఏదైతే రెక్టస్ మజిల్ కుట్టడము అవంతా మనం అబ్డామినోప్లాస్టీ అంటాం. సో చాలామంది ఫిమేల్స్ డెలివరీ తర్వాత ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో సో అబ్డామినోప్లాస్టీ గైడ్ చేస్తాము. అండ్ రిజల్ట్స్ దానివల్ల కూడా రిజల్ట్స్ బాగుంటాయి, బట్ అది సపరేట్ ప్రొసీజర్ అనమాట. సో మనకు ఈ టోన్ అంతా రిగైన్ అవ్వడానికి 6 months పడుతుంది. 6 months మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలి డెలివరీ తర్వాత. సో నేను చెప్పిన విధంగా సప్లిమెంట్స్, బెల్ట్ అవన్నీ వాడితే టోన్ ఆటోమేటిక్గా రిగైన్ అవుతుంది. ఇంకొకటి ఏమంటే సిజేరియన్ తర్వాత మనము కొన్ని ప్రికాషన్స్ చెప్తాం. హెవీ వెయిట్ లిఫ్టింగ్ చెప్తాము. అండ్ ఇంటర్కోర్స్ 3 months అడ్వైస్ చేయము. అండ్ బెండ్ అవ్వడము, లేవడము ఒక 2 months అనమాట. అవన్నీ మనము సిజేరియన్ సెక్షన్ వాళ్ళకి అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో నార్మల్ డెలివరీ వాళ్ళు 6 weeksలో కింద ఎపిసియాటమీ హీల్ అయిపోతుంది కాబట్టి 6 weeks తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా అన్ని ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఇది హౌ టు ట్యాకిల్ లూజ్ బెల్లీ. Thank you.